బీసీ రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతోంది తెలంగాణ సర్కార్. ఢిల్లీ స్థాయి నుంచి వ్యవహారాన్ని చక్కపెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్ పై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపింది తెలంగాణ సర్కార్. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 రోజుల పాటు హస్తినాలో సీఎం పర్యటించనున్నారు. ఈ క్రమంలో బీసీ బిల్లుపై మిత్రపక్షాలతో కూడా సీఎం రేవంత్ భేటీ కానున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక సపోర్ట్ని కూడగట్టుకునే పనిలో ఉన్నట్టుగా అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఢిల్లీ కూడా వెళ్ళనున్నారు. సో సీఎం వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎస్, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ సర్కార్ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈరోజు రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్ళినారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉన్నారు. ప్రధానంగా కూడా 24న జరిగేటువంటి ఇండియా కూటమి ఎంపీలకు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలా సర్వే చేసింది, ఎలాంటి డాటా సంపాదించింది, దానికి సంబంధించి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంది, బిల్లును పార్లమెంట్లో ఆమోదించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అనే అంశంపైన కూడా పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇండియా కూటమి ఎంపీలకు ఇవ్వబోతా ఉన్నారు. మరోపక్క ఈ రేపటికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా సీఎంఓ కోరింది. సీఎంఓ కోరినటువంటి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ దొరికితే మాత్రం రేపు రాహుల్ గాంధీతో కలిసి కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఆ భేటీలో కూడా చాలా స్పష్టంగా ఏదైతే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బిల్లు పంపిందో బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఆ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కూడా నరేంద్ర మోడీ కోరే అవకాశం ఉంది. మరోపక్క బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఏదైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే అంశాన్ని కూడా ఈ వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలంగాణ ఎంపీలు పోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో జనాభా ప్రాతిపదికన తెలంగాణలో కులగణన సర్వే ఎలా అయితే చేశారో ఆ సర్వే ఆధారంగా వచ్చినటువంటి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను అమలయ్యేంత వరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఇటు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ను కొనసాగించేందుకు ఇప్పటికే ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న అంశం. అంటే ఈ అంశాలన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి నుంచే 42% రిజర్వేషన్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇండియా కూటమి నేతలకు కూడా చెప్పేటువంటి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రధానంగా ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఈ యొక్క పర్యటన చాలా కీలకం కాబోతోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోపక్క డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఏఐసీసీ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలను కూడా కలిసి బీసీ రిజర్వేషన్ల అంశంపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక పార్లమెంట్లో ఈ వర్షాకాలం పార్లమెంట్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టి ఆమోదించుకునే ప్రయత్నం చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు తెలంగాణ సర్కార్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా ఢిల్లీలో ఉండి కీలక నేతలు కలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించబోతున్నారు. ఇండియా కూటమి ఎంపీలకు ఆయన బీసీ బిల్లుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికీ బిల్లును రాష్ట్రపతికి పంపించారు. అలాగే ప్రధాని మోదీతో కూడా చర్చించేందుకు అపాయింట్మెంట్